ఈ కొండ ఎంతమంది మహానుభావులు తపస్సు చేస్తే ఆ కొండ పచ్చని కొండ, పసిడి కాంతుల కొండ, ఆత్తుల హృదయాల కండదండ. అటువంటి అండదండగా పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని ఇచ్చేటువంటి మనకు సరపడపేటలో చేయించారు కమిటీ వారికి, ఏమి ఇబ్బంది లేదు. భక్తులు కూడా తగిన స్టూలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. మీరేమీ మొహమాట పడకండి, కాళ్ళ నొప్పులతో ఇబ్బంది పడద్దు. ఎందుకంటే భాగవత అపచారం అంటారు. మీరు భగవంతుడికి అపచారాల సంగతి ఏమో కానీ భాగవత అపచారం చేస్తే మమ్మల్ని ఊరుకోడాయి. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే వచ్చే భక్తుల్ని కసురుకుంటూ విసురుకుంటూ ఉంటారు. అక్కడే దేవాలయాలు జనాలు తగ్గుతున్నారు. పో అటు పో ఇటు పో అని విసిరేస్తారు. విసరకూడదు, కసరకూడదు. భాగవత అపచారం చేస్తే భగవంతుడు ఊరుకోడు. మనం చక్కగా ఆ భాగవతాపచారం చేయకుండా భక్తులని మనకి సర్వ సౌకర్యాలు కలగజేసే భాగ్యాన్ని ఆలయ పాలక వర్గ కమిటీ, ఉత్సవ కమిటీ తీసుకున్న నిర్ణయం. ఇవాటికి పని మనిషిని పెట్టాల. మన హిందూ ధర్మం నిలబడాలి అంటే ఇలాంటి వాళ్ళు కావాలి అని మాకు అనిపిస్తుంది. ఎందుకంటే మా మోటూరులో చూస్తే రామాలయంలో అర్చక స్వామి ఇప్పటికి 4 ఏళ్ల నుంచి దొరకటల్లా. అంటే మిగతా అర్చకులు ఉన్నారు, అధ్యాపక స్వామి, తలేహ స్వామి, వాళ్ళతో కాలక్షేపం చేస్తుంది ఎండోమెంట్. ఏమిటయ్యా కర్మ అంటే అర్చకుడికి 10,000, అక్కడ స్వీపర్కి మాత్రం 40,000 జీతం. ఏం చెబుతాను చెప్పండి? ఇక ధర్మం నిలబడాలా అక్కర్లేదు. పోనీ ఆయన ఏమన్నా తక్కువ ఆదాయం ఇస్తాడా? 70 ఎకరాలు చేపల చెరువులు అంటే వాళ్ళు ఉన్న వాటిలో ఆదాయం అదే రెవెన్యూ. అలాంటి స్థితిలో కూడా అర్చకులను తెచ్చుకోలేకపోతుంటే ఇంకేం చెబుతాను? దేవస్థానానికి ఒక ప్రైవేటు దేవస్థానమై చక్కగా శ్రద్ధాశక్తులతో ఇక్కడ చీమలు పెట్టిన పుట్టలో దేవాదాయ ధర్మాదాయ శాఖని పాము చేరకోకుండా వచ్చిన ద్రవ్యాన్ని వచ్చినట్టు శుభ్రంగా ఖర్చు పెట్టేస్తూ భగవత్ సేవకి ఎప్పుడు నిలవబెట్టేవారు. పూర్వం 100 ఎకరాలు 400 ఎకరాలు అవన్నీ కూడా అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు చేసేస్తున్నారు ప్రభుత్వాలు. ఆ స్థితిలో నుంచి కాపాడుకోవడానికి హిందూ ఐక్యత కావాలి. అది వస్తేనే మన హిందూ ధర్మం నిలబడుతుంది. కాబట్టి మనకి పూజలే కాదు, ధర్మం పట్ల కూడా శ్రద్ధ చూపిస్తూ ధర్మార్థే మనం చేసే పూజలు ధర్మార్థే. రాజశ్యామల అంటే వృత్తినిచ్చేటువంటి సరస్వతిది. అంతే తప్పనికి రాజశ్యామల అనగానే రాజకీయ నాయకుల దేవత అని ఒక దిక్కుమాలని పీఠం ఎక్కడో ఉంటుంది. ఆ పేరు కూడా నేను స్మరించడానికి కూడా సిద్ధపడను. ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి అటుపక్క ఇటుపక్క జై విజయలాగా కూర్చుంటే ఇద్దరిని ఓడగొట్టింది కూడా అదే పీఠం. అప్పుడు గెలిపించింది, ఇప్పుడు ఎందుకు గెలిపించాలా? ధర్మార్థే. ధర్మం ఉండాలి. ధర్మం లేకపోతే మనకు విజయం ఉండదు. కళ్ళకు గంతలు కట్టుకున్న గాంధారి కూడా కన్న కొడుకు వచ్చి ఆశీర్వదించమ్మా, నన్ను విజయలక్ష్మి వరించాలి అంటే యతో కృష్ణస్తతో జయ. కృష్ణుడు ఎక్కడుంటే అక్కడ జయం ఉంటుంది. యతో ధర్మస్తతో కృష్ణ. ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ కృష్ణుడు ఉంటాడు. యతో ధర్మస్తతో జయ. ధర్మం ఎక్కడుంటే అక్కడ విజయం ఉంటుంది. పోయిరా నాన్న, వీడికి ఎట్టాగో ధర్మం లేదు. పడాల్సిన పాటలన్నీ పడ్డారు. పాండవుల పక్షాన చేరినాడే, కౌరవులకు శిక్షలు వేసినాడే. అటువంటి పరమాత్మ ఈ రోజున అమ్మవారి రూపంలో అటువైపు సంతాన లక్ష్మీదేవిగా ఆ అమ్మవారు కొల్హాపురి మహాలక్ష్మిగా పంచాయతనం చక్కని ఆ యొక్క 5 మూర్తులకి ఆరాధన. షణ్మత స్థాపనాచార్యులు అని కదా శంకరాచార్యుల వారికి పేరు. మరి ఏమిటండి 5 తీసుకున్నారు, 6 ఆయన్ని వదిలేశారు అంటే కుమారస్వామి. ఆయన్నేం వదల్ల. ఆయన్ని పూజ చేయంటే వినాయకుడిని కూడా పూజ చేయండి. ఆయన ఏమిటి? దీపం, అగ్ని. అగ్నిర్నఃపాతు కృత్తిక నక్షత్రం అని మన వాడు చెబుతారు వేదంలో. ఆ యొక్క అగ్నిస్వరూపుడు కదా సుబ్రహ్మణ్య స్వామి. అందుకే ఆయన వదులుతారు ఎవరైనా. ధూపము, దీపము, మంగళహారతో, హోమము ఇవన్నీ చేస్తే సుబ్రహ్మణ్య స్వామి పూజే. ఆయన్ని కూడా వదలరు. అందుకే ఇక్కడ పంచాయతనం అనేది ఏర్పాటు చేశారు శంకరాచార్యుల వారు. ఉన్నది ఏకో నారాయణుడు ఒకడే దైవం అని అందరికీ తెలిసిన ఆ నారాయణుడు అనేక రూపాల్లో అవతరించాడు. శివశ్చ నారాయణ, కాలశ్చ నారాయణ, దిశశ్చ నారాయణ, అంతర్బహిశ్చ నారాయణ. లోపల ఉన్నవాడు, మాట్లాడిస్తున్నవాడు, మాటలు వింటున్నవాడు, కూర్చున్నవాడు అందరూ నారాయణుడు. అటువంటి సభ మండపంలో వేయించేసిన భక్తాదులందరికీ కూడా
ఈరోజు విశేషంగా ఎందుకు చెప్పారంటే 9 రోజుల్లో ఒకే తిథి 2 రోజుల పాటు ఉండి ఈ భగవత్ కైంకర్యాలను సేవ చేసేటువంటి భాగ్యాలని మనకు ప్రసాదిస్తూ ఈరోజు చక్కగా చతుర్థి స్వామివారికి చాలా ప్రీతికరమైనది వినాయక చవితి. మా వాళ్ళు కూడా ఇక్కడ చవితిలో ప్రారంభం చేసి చవితికే పూర్తి చేశారు. గ్రహణాలు వచ్చినాయి, మధ్యలో పెట్టకూడదు అని వేదం ఏది చెప్పిందో అది విన్నారు. వేద ప్రకారంగా మనం వచ్చే సంవత్సరం నుంచి శారదా పీఠం, శృంగేరి పీఠం స్వామివారు చెబుతున్నారు. అసలు దేవీ నవరాత్రులు, వసంత నవరాత్రులు బాగానే చేస్తున్నాం, కానీ గణపతి నవరాత్రుల్లో తప్పుదారి పట్టిస్తున్నారు. తెలిసిన పండితులు కూడా తప్పు చేస్తున్నారు. వినాయక చవితి నుంచి మొదలు పెడుతున్నారు, ఇది విరుద్ధం. పాఠ్యమి నుంచి మొదలుపెట్టి నవమికే పూర్తవుతాయి ఏ నవరాత్రి, తలకొక నవరాత్రి ఉండదు అని వారు చెప్పి ఆదేశించిన ప్రకారం ఈ దేవాలయంలో మాత్రం వచ్చే సంవత్సరం భాద్రసుద పాఠ్యమి నుంచే వినాయక చవితి నవరాత్రులు ప్రారంభమవుతాయి. నవమి తర్వాత జరిగేవన్నీ వైభవ ఉత్సవాలు. వాళ్ళు 11 రోజులు చేస్తారు, 21 రోజులు చేస్తారు, అవి వైభవ ఉత్సవాలు. నవరాత్రి అంటే 9 రాత్రులతో పూర్తవుతుంది. రాత్రి అంటే రాత్రి చేసే పూజ, అంతేనా? జ్ఞానము అని అర్థం సంస్కృతం. 9 రోజుల్లో మనం పొందాలి జ్ఞానాన్ని. 7 రోజుల్లో విని పొందాడు భాగవత సప్తాహం. ఆదివారానికి శనివారం, ఇంకా కొత్త వారాలు ఉండవు కదా. అంటే భాగవతం అంటే భాగవతం ఎప్పటికైనా భాగవతం వినాలి. పలికిడిది భాగవతము, పలికించడివాడు రామపుత్రుడు కదా. నే పలికిన భవహర మగునట వేరొకండు కాదని పలుకగనేలా. ఇవాళ చక్కగా ఏదైనా ఒక వేదికలను అలంకరించి ఏదైనా మంచి మాటలు చెప్పండి అంటే అక్కడ దేవుణ్ణి వదిలేసి ఆ దేవాలయాల్లో కూడా ఆ వేదిక మీద కూర్చున్న నాయకుల్ని పొగడాల్సిన కర్మ పడుతూ ఉంటుంది. మనం ఆ దౌర్భాగ్యం ఇక్కడ లేకుండా చక్కగా ప్రశాంతంగా నాయకులకందరికీ నాయకుడే లేనివాడు వినాయకుడు. ఆయన్ని మనం స్మరిస్తూ చక్కని రుద్రాభిషేక కార్యక్రమం, అక్కడ అమ్మవారికి అభిషేకం జరుగుతూ ఉంటుంది. మీకు ఒక స్ఫటికలింగం ఇచ్చారు. మన మనసు కూడా తెల్లగా ఉండాలి. అందులో చూడండి, మీరు ఏ రంగు చూస్తే ఆ రంగే కనపడుతుంది. అంటే మీరు తమో గుణంతో దాన్ని పూజ చేస్తే తమో గుణమే తిరిగి ప్రసాదంగా వస్తుంది. రజోగుణంతో పూజ చేస్తే రజోగుణమే తిరిగి ప్రసాదంగా వస్తుంది. సత్వగుణంతో పూజ చేస్తే సత్వగుణమే తిరిగి ప్రసాదంగా వస్తుంది. అంతే కదా. పులిహార భోగం చేయించాం, ఇది చేతిలో పెట్టేది పులిహారేగా. చక్కెర పొంగల్ నైవేద్యం పెట్టారు, చేతిలో పెట్టేది చక్కెర పొంగలేగా. ఆనందంగా ఇచ్చారు ద్రవ్యం, తిరిగి మనకు ఆనందమే ప్రసాదంగా వస్తుంది. కాబట్టి 13 సంవత్సరాల క్రితం, ఇది 14వ సంవత్సరంలోకి ప్రవేశించాం. ఈ చాతుర్మాస్య దీక్ష ఒక ప్రబుద్ధుడు, తెలిసిన వాళ్ళు కూడా చాతుర్మాస్యం సన్యాసులకు కానీ గృహస్థులకి ఏంటి అని పిచ్చవాగుడు వాగుతున్నారు. వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, కార్తీక మాసం అంబరీషోపాఖ్యానం తీయండి. ఆ కార్తీక మాసం చిట్ట చివరి అధ్యాయాలు చాతుర్మాస్య వైభవమే చెబుతుంది. ఇది 84 లక్షల జీవరాశులు ఆచరించాల్సిన గొప్ప కైంకర్యం. దీన్ని చేయకపోతే వస్తాయి దౌర్భాగ్యాలని చెప్పింది, కానీ చేయకూడదని చెప్పాలి. కానీ వాళ్ళు ఏదో ఒకటి వాగాలి కాబట్టి వాగేస్తూ ఉంటారు. వాళ్ళు ప్రత్యక్షంగా ఇక్కడ లేరు, లేకపోతే ఇంకా మంగళాశాస్త్రాలు ఇంకా విశేషంగా ఉండేవి. మొత్తానికి చాతుర్మాస్య దీక్ష అనేటువంటిది మానవుడై పుట్టాక ఒక్కసారైనా చేయాలి. మాతో పాటు ఇదిగో వీళ్ళందరూ కూడా కొన్ని సంవత్సరాల పాటు యాడ్ అవుతూ అలా ఒక్కసారి చేస్తే చాలన్నారు. ఆ సంవత్సరంతో ఆగకుండా ఇంకా ఆ పరంపర కొనసాగుతూ ఈ చాతుర్మాస్య దీక్షలో శ్రావణ మాస లక్ష్మీ పూజలు జరుగుతాయి, గణపతి నవరాత్రులు జరుగుతాయి, దేవీ నవరాత్రులు జరుగుతాయి, కార్తీక మాసం శైవైక ఆరాధన జరుగుతుంది. ఇన్ని రకాల పండగలు ఈ 4 నెలల్లో జరుగుతూ 3,100 టికెట్ని పెంచకుండా లాక్కొచ్చి ఈ సంవత్సరం ఇంకొక 2,000 అదనంగా డిమాండ్ చేయలేదు. ఇచ్చేవాళ్ళు ఇవ్వండి, లేదా అదే 3,100 కట్టండి. ఆ 2 ఎక్సెస్ ఏంటంటే ఆ దర్వాజాలకి కవచాలు ఏర్పాటు చేశారు. ఆ కవచాల్లో ఉభయదాతలు అవుతారు మీరని చెప్పి చేయించడం జరిగింది. కాబట్టి ఇక లోపల ఉన్నటువంటి కవచాలు, ఇతర కవచాలు డాక్టర్ అనంత సంతోష్ చక్రవర్తి గారు, కల్పన గారు చాలా శ్రద్ధగా వినాయకుడికి, లోపల సరస్వతి మాత అందరికీ కూడా చక్కగా చేయించారు. అలాగే 6 గరుడ వాస్తవ్యులు సరస్వతి మాతకి ఆ యొక్క ధర్మాద కవచాన్ని అందించారు. వారికి కూడా మంగళాశాసనాలు. ఆ దివ్యమైనటువంటి కైంకర్యంలో భాగంగా
ఈరోజు అభిషేక కైంకర్యంలోకి ప్రవేశిద్దాం. మీకు కూడా అడ్వర్టైజ్మెంట్లు వస్తే మండిపోతూ ఉంటుంది సీరియల్ చూస్తూ. కానీ అలాంటి విధానం ఏంటంటే ఏదైనా మంచి మాటలు చెప్పేవారు భక్తి ఛానల్, సంస్కృతి ఛానల్, ఇంకా చాలా ఛానల్స్ ఉన్నాయి. అవి నలుసు అయిపోయినాయి ఈ సీరియల్స్ వచ్చాక. అందుకని వాటిని పక్కగా దోసేస్తూ ఉన్నారు. 3 సీరియళ్ళు చూడాలట మానవుడు అన్నవాడు బాగుపడాలని. ఏమిటి ఆ సీరియల్? సీతమ్మ వాకిట్లో ఇవి అవి కాదు, మొగల రేకులు ఇవి కాదు. తెల్లవారు లేచాక మహాభారతం అనే సీరియల్ చదివి బయటికి రావాలి. 1 పేజీ చాలు, వెనుపోటుగా తెలుస్తారు మీకు. ఇంటికి వచ్చి భోజనం చేసే ముందు రామాయణం అనే సీరియల్ చూడాలి. మనిషిగా నువ్వు ఎంతవరకు ప్రవర్తించావనేది తెలుస్తుంది. ఇది నిద్ర శాశ్వత నిద్ర అర్థం కాదు కదా. నిద్ర శాశ్వత నిద్ర, తననే స్మరిస్తూ ఉంటే తన్నే చేరుకుంటావని కదా కృష్ణుడు భగవద్గీతలో చెప్పింది. అందుకని పడుకునే ముందు భాగవతం చదవాలి. అలాగే భగవద్గీత చిన్నారులందరికీ కూడా చక్కని ఒక అభ్యాసం చేయించాలి అనే సంకల్పం పూజ్యశ్రీ గణపతి సత్యదానంద స్వామిజీ వారు డాక్టరేట్ కూడా ఇస్తున్నారు. చాలా అద్భుతమైన పారాయణ చిరంజీవి స్వామి వారు. వారందరూ వీళ్ళందరినీ చైతన్యపరుస్తున్నారు సమాజాన్ని. అలాగే ఈ దేవస్థానంలో కూడా ప్రతి ఆదివారం పిల్లలకు సెలవు కాబట్టి 1 గంట వదలండి సమాజం కోసం, భగవంతుడి కోసం, మన దేశం కోసం వాళ్ళకు మంచి మాటలు చెబుతూ భగవద్గీత పారాయణ చేయడానికి కూడా ఇక్కడ ఒక టీచరు పేరు ఆవిడ అడిగారు, వాళ్ళకు ఒకసారి పర్మిషన్ ఇవ్వండి అని. మంచి చేయడానికి ఎవరికి అడ్డు పెడతారు? శ్రేయాంశి బహువిఘ్నాలు. మంచి చేద్దామంటే విఘ్నాలు కలగచ్చు. వినాయకుడు కూడా విఘ్నాలు ఎందుకు ఉంటాయమ్మా? తప్పనిసరిగా నేను చెబుతాను. ప్రతి నెల, ప్రతిరోజు, ప్రతి వారం కూడా పిల్లల్ని కూర్చోబెట్టి 1 గంట సేపు 1 క్లాసు వదలండి చాలు. మీకు మిగతాది మీ తిప్పలు మీరు పడండి, ఇబ్బంది ఏం లేదు. అలా కనుక చేస్తే మనం రేపు ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్లకుండా ఉంటాం. ఇది మాత్రం నాది గ్యారంటీ, నాది పూచి. ఈ భగవద్గీతను చదివిన వాడు ధైర్యంతో ఉంటాడు. అంతేగాని ఫలానా పెద్ద స్కూల్లోనే ఉరేసుకోవటం ఏంటంటే మార్కులు తగ్గి, మార్కులు ఇవాళ కాకపోతే రేపు వస్తాయి, మూర్ఖులకు వస్తాయి మార్కులు. ప్రయోజనం ఏంటి చెప్పండి? గరికపాటి వారు 10th క్లాస్ తప్పారని పబ్లిక్గా చెబుతారు. మరి మహాసహస్రావధాని పద్మశ్రీ వరకు వెళ్ళారు. ఇక్కడ మైకి పుచ్చుకొని చెబుతున్న వాడికి కూడా ఇంగ్లీష్లో 100కు 2 వచ్చినాయి ఇంటర్లో. చాలా అంత బాగా అనర్ఘాలంగా. కానీ పరమాత్మ ఇంకో దానికి తీసుకెళ్ళాడా లేదా? చక్రహస్తుని ప్రకటించు చదువు అన్నాడు ప్రహ్లాదు. ఆ పరమాత్మని ప్రకటించాలి, ఇది చదువు అంటే. కాబట్టి చక్కగా మనం ప్రతి ఆదివారం భగవద్గీత క్లాసు జరగాలి. దానికి మీరు సిద్ధమైతే మంగళాశాసనం చేద్దాం. అభిషేక కైంకర్యం కొనసాగుతూ ఉంటుంది. అందరూ కూడా సేవిద్దాం, తరిద్దాం. వాడవాడలా, వీధులా ఉన్న దేవాలయాలు అవన్నీ కూడా సనాతన ధర్మాన్ని పాటిస్తూ దేశభక్తి కలిగి మాతృభక్తి, పితృభక్తి, ఆచార్య భక్తి, అతిథి భక్తి ఇన్నిటితో కూడుకుని ఉండాలి అని మంగళాశాసనం చేస్తూ వాడవాడలా, వీధుల ఒక దేవాలయం హైలైట్, ఇంకోటి తక్కువ అనుకోకండి. అక్కడ ఉండే శక్తి అక్కడ ఉంటుంది, ఎక్కడ శక్తి అక్కడ ఉంటుంది. ఆ శక్తి ఒక్కోసారి ప్రకటితం అవుతూ ఉంటుంది, ఒక్కోసారి ఏంటంటే పరీక్ష పెడుతూ ఉంటుంది. ఎన్ని పరీక్షలకైనా నెగ్గి ఆ పరమాత్మ అనుగ్రహాన్ని పొందుతూ అమ్మ దయతో ఈ కార్యక్రమాన్ని ఇంత వైభవంగా చేసుకోవాలి అనేటువంటి కారణానికి కారణభూతులైనటువంటి ఉభయ కైంకర్య పరులకి, పాలకవర్గ కమిటీకి, ఉత్సవ కమిటీకి, ముఖ్యంగా ఈ స్థలదాతలైనటువంటి శ్రీమాన్ ఆ యార్లగడ్డ అనురాధ గారు 4 సెంట్లు అన్నారు, 8 సెంట్లకు వచ్చారు. ఏమమ్మా 8 సెంట్లు ఏంటండి, 12 సెంట్లు అన్నా లేకపోతే ఎట్ట? ప్రభుత్వం ఏదో గజంలో సరిపెట్టుకోమంటుంది 1 సెంటులో. అలా కాదండి, ఇప్పుడు ప్రభుత్వం 3 సెంట్లు ఇస్తానంటుంది. మా పరిస్థితి ఏమిటంటే 12 సెంట్లు ఇచ్చింది ఆ మహాతల్లి. వారికి ఒక్కసారి మంగళాశాసనం చేస్తే వాళ్ళ సెంటు 10 లక్షల పైనే ఉన్నటువంటి స్థితిలో కూడా ఇంత దానం చేయాలనే సంకల్పం. సనాతన ధర్మంలో అదే గొప్పతనం. ఏమీ లేనివాడు అప్పు చేసి ఇవ్వద్దన్నారు గుళ్ళో పూజలు. అంతేగాని నేను తినకపోయినా దశమ భాగాలు కట్టి సావండి అని చెప్పే ధర్మం కాదు మనది. ఉంటే ఇవ్వండి, లేకపోతే నమస్కారం చేసుకుని ప్రసాదం చక్కగా తీసుకుని వెళ్ళండి. ఇప్పుడు అన్నదానానికి సాయంత్రం ఇప్పుడు పెడతారు మన వాళ్ళు. అడుగుతారా, అడిగి పెడతారా? నువ్వు దశమ భాగం కట్టావా, నువ్వు డబ్బులు ఇచ్చావా అని పెడతారా అన్నం. అది అన్నదానం. అది శీఘ్రంగా చక్కగా వారికి ఆ ప్రసాదం ఇచ్చేస్తూ ఉంటారు, అంతే కదా. అట్లాగే ఇక్కడ కూడా యథాశక్తి అంటే ఓపిక ఉన్నవాడు ఓపిక ఉన్న రీతిలో చేస్తారు.
సరస్వతి పూజ అనగానే సహజంగా ఒక పుస్తకాలు పెన్నులు ఇస్తారు సహజంగా. వీళ్ళు ఫ్యాట్ కూడా యాడ్ చేశారు. ఫ్యాట్, పుస్తకము, పెన్ను ఏంటి, జామెట్రీ బాక్స్ అన్నారు పిల్లలు. జామెట్రీ బాక్స్ లేకపోతే ఎట్టాగా మాకు అమ్మ పెడుతున్న ఫుడ్ బాక్స్ జామెట్రీ బాక్స్ అన్నారు. వెంటనే ఒక దాంతో వచ్చేసాడు దాన్ని. వెంటనే వాళ్ళు ఇస్తున్నారు. 200 మందికి పైగా వచ్చి విద్యార్థులు. అందులో సరస్వతి దేవాలయం కదా, సరస్వతి పూజ సాయంత్రం పూట, దేవి నవరాత్రి అన్నారు కదా, రాత్రి పూట సాయంత్రం పూజ చేస్తారు. ఇప్పుడు చేస్తే వాళ్ళని ఇప్పుడు పిలిచామంటే మీరు ఇక్కడ కూర్చోలేరు. చక్కగా బాలాస్తావత్తు క్రీడాసక్త, బాల్యంలో క్రీడల మీద ఉంటుంది అంట. అలాగే యవ్వనమంతా కాంతా వ్యామోహం, కౌమారం అంతా కూడా విత్తాసక్త. ఏదో పొట్టపుట్టి కోసం వెళ్ళాలి. వీళ్ళు లైన్ వ్యాపారాలు చేసేవారు. సెలవులు పెట్టేశారు. 9 రోజులు అయిపోయింది గణపతి. మళ్ళీ దీనికి వచ్చేటప్పుడు దీనికి 9 రోజులు. మరి భక్తి నడవాలి కదా. అంచేత వృద్ధాప్యంలో అయినా పరమాత్మను సేవిస్తాడంటే చింతాసక్త. ఇక్కడ రిజర్వేషన్ పుణ్యం అంటూ మా పిల్లలు అమెరికాలో ఉన్నారండి. అక్కడ ఏమో ట్రంప్ గారేమో మొట్టికాయల మీద మొట్టికాయలు ఇస్తున్నాడు తిక్కరేగి. కాబట్టి వీళ్ళకి వీసాల పరిస్థితి ఏంటి, వీళ్ళ ఉద్యోగాల పరిస్థితి ఏంటి, వీళ్ళకి పెళ్లి చేసుకుని ఇండియాకి వచ్చి వెళ్ళాలంటే 80 లక్షలు ఎంతో కట్టాలదా. ఇప్పుడు ఈ కట్నాలు లేని పెళ్ళిళ్ళు ఇప్పుడు ఎలా కట్టాలి, ఎంత సతమతం అయిపోతుంది సమాజం.